నమస్తే. తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6 మినిట్స్ 24 హెడ్లైన్స్‌కి స్వాగతం. ఎన్నికల ప్రక్రియలో పేపర్ బ్యాలెట్ వాడాలి. మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంతో పాటు సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తాం. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కు Y+ సెక్యూరిటీ, బుల్లెట్ ప్రూఫ్ కార్ ఏర్పాటు. ఏపీ శాసనసభ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు. 24 నుంచి ఏపీ అసెంబ్లీ 3 రోజుల పాటు సమావేశాలు. ఆరోగ్య శాఖను అనారోగ్య శాఖగా మార్చిన వైఎస్ జగన్. రాష్ట్ర మంత్రి సత్యకుమార్. రాష్ట్రపతి గవర్నర్ల విడిది కోసమే నిర్మించాం. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఈవీఎంల హ్యాకింగ్ సాధ్యమే. కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా. నీట్ లీకేజీపై కిషన్ రెడ్డి బండి స్పందించాలి. హరీష్ రావు. ఏపీ ఎలాన్ మస్క్లా జగన్ మాట్లాడుతున్నాడు. టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి. వేతన జీవులకు శుభవార్త. ఆదాయ పన్ను పరిమితిని తగ్గించే దిశగా కేంద్రం అడుగులు. 4 నెలల్లో 1770 కోట్లు లూటి. 5 నెలల్లోనే 8 లక్షల సైబర్ కేసులు. కేంద్రం తీరు దారుణం. నీట్పై 24 లక్షల మంది విద్యార్థుల ఆందోళన. మాజీ మంత్రి కేటీఆర్. దేశంలో ఈవీఎంలను నిషేధించాలి. సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ. ఈవీఎంల హ్యాకింగ్ ను నిరూపించండి. ఎలాన్ మస్క్ కు బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి సవాల్. మెదక్ జిల్లాలో విషాదం. అల్లుడి మరణం తట్టుకోలేక అత్త మృతి. రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. ట్రాక్ పునరుద్ధరణ మిగిలి ఉంది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. రైల్వేలను గాలికి వదిలేసిన మోడీ సర్కార్. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఈవీఎంలు లేకుంటే బీజేపీకి 40 సీట్లు కూడా వచ్చేవి కాదు. శివసేన నేత ఆదిత్య ఠాక్రే. మోడీ హయాంలో పెట్రోల్ ధరల పెంపు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం. 15 మంది మృతి, పలువురికి గాయాలు. జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్. 4 మావోయిస్టులు మృతి. నీట్లో అక్రమాలు నిజమే. 2 చోట్ల వెలుగులోకి వచ్చిన అక్రమాలు. కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. జూలై 1 నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు. కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్. మాంసపు బియ్యం సరికొత్త బలవర్ధకమైన ఆహారాన్ని సృష్టించిన దక్షిణ కొరియా.